హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే లాస్ట్ సెషన్లో ఏదైతే మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో డిస్కస్ అయితే చేసుకున్నాం. అండ్ వచ్చేసి మార్కెట్లో ఏం జరిగింది ఫస్ట్ అయితే అది క్విక్గా అయితే రెఫర్ చేద్దాం. తర్వాత ఈరోజు మార్కెట్ అనాలిసిస్లోకి అయితే వద్దాం. సో సారీ గైస్, నిన్న వీడియో చూసుకుంటే క్లియర్గా అయితే లేదు. సో ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అంతా క్లియర్గానే వచ్చింది. మ్యాప్స్ అంతా అంటే మార్కర్తో ఏదైతే హైలైట్ చేశానో అవన్నీ కూడా. సో సమ్ టెక్నికల్ ఇష్యూ తోటి అది మీకు క్లియర్గా కనిపించలేదు. నేను ఓబిఎస్ వాడుతున్నాను, అది ఎంత రెగ్యులర్గా ఇష్యూ అయితే వస్తుంది. సో ఓకే, సమ్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, అది పర్చేజ్ చేయడానికి అయితే ఆలోచిస్తున్నాను. కొంచెం టైం అయితే తీసుకుంటాను. సో అప్పటి వరకు చిన్న చిన్న ఇష్యూ వస్తుంది. నేను నార్మల్గా ఒక వేరే సాఫ్ట్వేర్లో ఇది రికార్డ్ చేస్తుంటే వాయిస్ అయితే ఆటోమేటిక్గా అది చాలా స్లోగా వస్తుంది. ఇంక ఓబిఎస్లో చేస్తే వాయిస్ బాగా వస్తుంది, కానీ సమ్ రికార్డింగ్ అయితే సరిగ్గా రావట్లేదు. సారీ గైస్. ఓకే, క్విక్ అయితే మార్కెట్ అనాలిసిస్లోకి అయితే వెళ్దాం. నిన్న ఏమైతే డిస్కస్ చేసుకున్నాం, ఓవరాల్గా అయితే కొంచెం లిటిల్ బిట్ ఫ్లాట్ టు గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవుతుంది అయితే అనుకున్నాం యాజ్ పర్ గిఫ్ట్ నిఫ్టీ. చూడండి ఇంకోసారి నిఫ్టీ అయితే లిటిల్ బిట్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఎక్కువైతే కాదు. సో నిన్న ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా కానీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా ప్రీవియస్ డే హై దగ్గర ఓపెన్ అవుతుందని చెప్పేసి. సో ఇదైతే మనకి గ్యాప్ అని చెప్పేసి ఇంపార్టెంట్ అయితే ఈ గ్యాప్ బోర్డ్ అయితే ఇంపార్టెంట్గా అయితే మార్క్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యాప్ మిడిల్లో ఓపెన్ అయితే సో ఇక్కడ వరకు సైడ్ వైజ్గా ఉండొచ్చు. డౌన్ సైడ్ అయితే అవాయిడ్ చేయండి. అప్ సైడ్ అయితే ఈ గ్యాప్ బ్రేక్ అయ్యేంత వరకు ఏదైతే ఈ బార్డర్ ఉందో, సో ఈ రేంజ్ కూడా బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో అలా కాకుండా ఈ రేంజ్ దగ్గరలో ఓపెన్ అయితే, సో ఇలా ఓపెన్ అయింది, సో ఆర్ఎల్స్ ఇలా ఇక్కడ ఓపెన్ అయ్యేసి ఇక్కడ డౌన్ సైడ్ అయితే బ్రేక్ డౌన్ అయింది, ఇలా అయితే ఉంటే ఎంట్రీ తీసుకోమన్నాం. సో అలా కూడా కాకుండా ఇన్ బిట్వీన్ ఇక్కడ సిపిఆర్ ఫామ్ అవుతుంది అండ్ ఈ గ్యాప్ బార్డర్ ఉంది, ఈ మిడిల్లో ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయితే ఇక్కడ ఎలాంటి పొజిషన్ తీసుకోవద్దు, వెయిట్ చేయండి. ఎలా డౌన్ సైడ్ అనుకోండి, ఇప్పుడు ఇలా డౌన్ సైడ్ వస్తుంది, ఈ డౌన్ సైడ్ వస్తే సిపిఆర్ టచ్ చేసి అప్పుడు అప్ సైడ్ వెళ్తే ఇలాంటి పొజిషన్లో తీసుకోండి. బట్ ఇలా అయితే వద్దనుకున్నాం. సో ఇక్కడ ఎనీవే ఇక్కడ కూడా చూసుకుంటే కరెక్ట్ ఎంట్రీ కాదు, ఇక్కడ కూడా రైట్ ఎంట్రీ అవ్వదు. ఎందుకంటే మనకి మీరు ప్రాపర్గా అంటే నిఫ్టీ హ్యాండిల్ చేసుకొని చూసుకుంటే ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఇమ్మీడియట్గా అయితే స్మాల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. రిస్కీ ట్రేడర్స్ అయితే నో ఇష్యూస్. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో ఇక్కడ ఎంట్రీ తీసుకునేసి స్టాప్ లాస్ బిలో రేంజ్లో పెట్టుకొని ఆర్ఎల్స్ ఈ ఏదైతే మిడిల్ సిపిఆర్ ఉందో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, సేఫ్ సైడ్ కొంచెం. సో ఇక్కడ వరకు వెయిట్ చేసి ఉండొచ్చు. బట్ ఇక్కడ అంత అంటే 1:2 రిస్క్ రివార్డ్ అయితే లేదు, జస్ట్ ఇక్కడ 1:1 ఉంది. సో ఇలాంటి సినారియోస్లో మీరు ఇగ్నోర్ చేసినా పర్వాలేదు. మీరు ఏంటంటే చూడండి, మంచి హై ప్రాబిలిటీ ఉండాలి, 1:2 ఉండాలి రిస్క్ రివార్డ్. లేదు 1:1 అయినా కానీ హై ప్రాబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. కొంచెం రిస్కీ ట్రేడ్స్ డిపెండ్స్ అపాన్ మీరే చూసుకోండి. రిస్కీ ట్రేడ్స్ అయినా పర్వాలేదు అనుకుంటే అలాంటిది మీరు తీసుకోవచ్చు, లేదు అంత రిస్క్ అనుకుంటే అవాయిడ్ చేసుకోండి. సో క్విక్గా అయితే సో తర్వాత ఏమైంది బ్యాంక్ నిఫ్టీ, సో అప్ అయితే వెళ్ళింది. తర్వాత నెక్స్ట్ సైడ్ వైజ్గా ఉంది. తర్వాత ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో ఆ రేంజ్ దగ్గరకు వచ్చేసింది చూడండి. ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే రేంజ్కి వచ్చేసింది చూడండి. సో దీన్ని ఏమంటే ఓవరాల్ మార్కెట్ సైడ్ వైజ్లో ఉంది. సో ఏవిందో మనకి కొంచెం మూమెంట్ అయితే వచ్చింది, కానీ ఓవరాల్ సైడ్ వైజ్లో ఉంచండి. ఎక్కడ అయితే ఓపెన్ అవుతుందో అక్కడికి వచ్చింది కాబట్టి. సో సో మన అనాలిసిస్ అయితే ఎగ్జాక్ట్గా అయితే జరిగింది. ఎందుకంటే సిపిఆర్కి టచ్ చేసి ఎంట్రీ ఏమైనా తీసుకోమంటే ఇక్కడ ఒక ఎంట్రీ దొరుకుతుంది, సమ్ రిస్కీ ట్రేడర్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. తర్వాత ఎంట్రీ డే చూసుకుంటే కొంచెం అప్ మూవ్ ఆర్ఎల్స్ ఫ్లాట్ ఉంటుంది అనుకున్నాం, ఫ్లాట్ అయితే ఉన్నది. తర్వాత వచ్చేసి ఇక్కడ లాస్ట్లో చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఓపెన్ అయిందో మార్నింగ్ మార్కెట్ ఆ రేంజ్కి వచ్చేసింది. సో ఓవరాల్గా మార్కెట్ అయితే సైడ్ వేస్లోనే ఉందని చెప్పుకోవచ్చు. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ జరిగింది. నిఫ్టీ ఎలా ఉందో మూమెంట్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఉంది సేమ్. ఇంకొకటి మరి అడిషనల్గా చెప్పుకున్నది అసెండింగ్ సిపిఆర్. ఇది అసెండింగ్ సిపిఆర్,
ఇది ఏదైతే ఉందో ప్రీవియస్ సిపిఆర్ కంటే అప్ సైడ్ ఉంటే అసైనింగ్ సిపిఆర్ అనుకుందాం. సో ఓకే. సేమ్ ఇక్కడ మనకి ఎలా అయితే మూమెంట్ ఉందో సేమ్ అదే బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉందో బ్యాంక్ నిఫ్టీలో కూడా అలాగే ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే కొంచెం సిపిఆర్ సపోర్ట్ తీసుకుని అప్ మూవ్ అయితే వెళ్ళింది. ఎంటైర్ డే చూసుకుంటే కంప్లీట్ సైడ్ వైజ్. నిన్న బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఎక్స్పైరీ ఉంది. ఈరోజు గురువారం నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో బీ కేర్ఫుల్ గైస్, కొంచెం ఆప్షన్ బయ్యర్స్ కేర్ఫుల్గా ఉండండి. సో ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి అయితే చూద్దాం. చూడండి, మనకైతే ఒక 50 పాయింట్స్ అయితే గిఫ్ట్ నిఫ్టీ మైనస్లో ఉంది, ఒక 50 పాయింట్స్. సో మనకి డౌ జోన్స్ చూసుకుంటే ఒక 82 పాయింట్స్ ఉన్నాయి, మైనస్ ఉంది 80 పాయింట్స్. సో సో దిస్ ఈస్ ద రీజన్ మన మార్కెట్ కూడా కొంచెం గ్యాప్ డౌన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది ఇప్పటివరకు. సరే, ఒకసారి అయితే క్విక్గా మనం ఈరోజు అనాలిసిస్ అయితే ఒకసారి చూసుకుందాం. సో ఈరోజు కూడా సేమ్ మనకైతే నిన్నట్లాగానే అసెండింగ్ సిపిఆర్ అయితే ఉంది, అసెండింగ్ సిపిఆర్ ఉంది. బట్ ఎనీవే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నిన్న మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది చూద్దాం. నిన్న మార్కెట్ చూసుకుంటే 22,412 అంటే అరౌండ్ మనకి 22,360 ఈ రీజన్ దగ్గర ఓపెన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ రీజన్ దగ్గర ఓపెన్ అవ్వడానికి అయితే మనకి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఓపెన్ అయిందా ఇమ్మీడియట్గా అంటే ఇమ్మీడియట్గా ఓపెన్ అయిన వెంటనే మీరు ఏది ఇది జస్ట్ ప్రీవియస్ డే హై, ఇది మనకి ఇంపార్టెంట్ ఒక్కసారి లెవెల్స్ అయితే మార్క్ చేసుకుందాం. ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో, ఈ రెండు చూడండి. ఇది లాస్ట్ సెషన్లో ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో. సో ఇవి రెండు మనకి కొంచెం ఇంపార్టెంట్ అయితే చెప్పుకోవచ్చు. సో ఏదైతే ఉందో ఈ రేంజ్ దగ్గర ఓపెన్ 384, ఇక్కడ 360, ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అయితే మార్కెట్ కొంచెం స్టేబుల్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మార్కెట్ కొంచెం ఓవరాల్ జిగ్జాగ్గానే ఉంది చూడండి. ఈ అప్ సైడ్ చూసుకోండి, ఇక్కడ చూసుకుంటే మనకి ప్రీవియస్ డే లో ఉంది, ఇమ్మీడియట్గా సిపిఆర్ ఉంది. సో అప్ సైడ్ చూసుకుంటే ఈ గ్యాప్ ఇది ఇన్వాలిడ్, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది ఇన్వాలిడ్. ఆల్రెడీ నిన్న ఈ లెవెల్ అయితే బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళింది, మళ్ళీ బ్రేక్ చేసింది కాబట్టి ఇది కంప్లీట్గా తీసేద్దాం, ఇది డిలీట్ చేసేద్దాం. సో బట్ అది డిలీట్ అయిపోయినా మన ఈ రేంజ్ ఇంపార్టెంట్ చూడండి. ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో ఈ గ్యాప్లో కొంత భాగం ఇది మనకి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది బ్రేక్ అవుతుంది, బట్ ఎందుకంటే ఇక్కడ దాకా మార్కెట్ వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఒక ఫస్ట్ అటెంప్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్ అంటే మనకి మార్కెట్ చూసినట్లయితే ఓవరాల్ ప్రైస్ ఇక్కడ వచ్చింది అనుకోండి, కొంచెం స్లోగా అక్కడ ఇలా సైడ్ వైజ్ మూవ్ అయినా కానీ ఇక్కడ బ్రేక్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఇస్తుంది. సో అది డిపెండ్స్ అపాన్ మనకి ఇక్కడ కొంచెం ప్రైస్ అక్కడ వరకు వెళ్ళాలి ఫస్ట్, కొంచెం బైస్ పాజిటివ్ స్ట్రెంత్ ఉంటే వెళ్తుంది. సో ఇక్కడ వరకు లుకింగ్ ఉంటే అంటే ఇవాళ ఈ సెషన్లో ఈ రోజే కాకపోయినా నెక్స్ట్ సెషన్ ఆర్ ఇంకొక సెషన్ మార్కెట్ ఆ ప్రైస్ దగ్గర సస్టైన్ అయితే మాత్రం బ్రేక్ చేయడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది గైస్. సో బట్ అది ఒకసారి అబ్జర్వేషన్ చూద్దాం మూమెంట్ ఎలా ఉంటుందో. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ 360 ఈ రీజన్ దగ్గర ఓపెన్ అవుతుంది. బట్ ఇక్కడైతే మనకి కంప్లీట్గా మనం చాలా అంటే చాలా బాగా అబ్జర్వ్ చేయాలి. ఈరోజు నిఫ్టీ ఎక్స్పీరియన్స్ సమ్ యావరేజ్ కైండ్ ఆఫ్ సిపిఆర్ అయితే ఉంది. బట్ మనకి కొంచెం మార్కెట్లో జిగ్జాగ్ ఉండడానికైతే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో ఆర్ఎల్ సైడ్ వేస్ టు కొంచెం అసెండింగ్ సిపిఆర్ ఉంది కాబట్టి మనకి మూమెంట్ అయితే ఇప్పుడు సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే కానీ మనకి అప్ సైడ్ వెళ్ళలేం. ఈ సిపిఆర్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు మనకి అప్ మూవ్ అయితే ఖచ్చితంగా వెళ్ళలేము. బెస్ట్ సేఫ్ సైడ్ చూసుకుంటే ఇది ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మన ఇమ్మీడియట్గా పొజిషన్ అయితే ఏం తీసుకోవద్దు. ఈ గ్యాప్ బార్డర్ కూడా ఇంపార్టెంట్, దీని దగ్గరికి వచ్చి మళ్ళీ రివర్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. సో మనకి ప్రైస్ ఎంత మటుకు వచ్చి ఇక్కడ మనకి సెకండ్ సో ఇలా టచ్ చేసి ఇలా క్యాండిల్ ఫామ్ అయ్యే బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయితే ఈవెన్ మీకు ఇక్కడ ప్రీవియస్ డే హై ఉన్నా కానీ నో ప్రాబ్లం, ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. బట్ సిపిఆర్ వరకు వెయిట్ చేయండి, పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. అంటే ప్రాపర్ ప్రైజ్ యాక్షన్ సెటప్ ఫామ్ అవ్వాలి ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. బ్లైండ్గా మాత్రం తీసేసుకోవద్దు గైస్, మీరు బ్లైండ్గా తీసుకున్నారంటే మళ్ళీ బుక్ అయిపోతారు. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఇది టార్గెట్. సో ఈవెన్ ఇక్కడ మీకు ప్రీవియస్ డే హై ఉన్నా కానీ తీసుకోవచ్చు.
సో ఇది ఒకటే మనకి హై ప్రాబబిలిటీ సెటప్ చూసుకున్నట్లయితే నిఫ్టీలో. బట్ డౌన్ సైడ్ అయితే మాత్రం ఇక్కడ మీకు కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంది గైస్. ఇప్పుడు ఎక్కడ జిగ్‌జాగ్ మూవ్‌మెంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఈవెన్ మీకు ప్రైస్ ఈ రేంజ్‌లో ఓపెన్ అయినా గానీ, ఇక్కడ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ బ్రేక్ చేసుకునే ఛాన్స్ ఉంది. బట్ ఇదైతే వన్ కైండ్ ఆఫ్ అంత స్ట్రాంగ్ రెసిస్ట్ అయితే కాదు. వన్ కైండ్ ఆఫ్ కొంత మటుకు. ఇమ్మీడియేట్‌గా చూసుకుంటే సిపిఆర్. సో, మోస్ట్‌లీ మనకి ఈరోజు చూసుకున్నట్లయితే సో, కొంత సైడ్ వేస్ టు సైడ్ వేస్ ఎక్కువ ఛాన్సెస్ ఉంది. కొంత లిటిల్ బిట్ డౌన్ కూడా అవ్వే ఛాన్సెస్ ఉంది. సో, అప్ మూవ్ అయితే మాత్రం మనకి కొంచెం అంటే అసెండింగ్ సిపిఆర్ ఉన్నా కానీ కొంచెం రిస్కీ అనే చెప్పుకోవచ్చు. ఎనీవే మనకి ఇదొక్క ఆపర్చునిటీ మాత్రమే చూడండి. ఈ గ్యాప్ బార్డర్ దగ్గర మాత్రమే నిఫ్టీలో ఇదొక్క ఆపర్చునిటీ మాత్రమే అయితే చూడండి. ఎందుకంటే ఆప్షన్ బయ్యర్స్ అంటే ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్‌కి అయితే ఓకే. బట్ అది కూడా మార్కెట్ డైరెక్షన్ మనకు తెలియాలి. ఏదైనా ఎంట్రీ తీసుకోవాలంటే మార్కెట్ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు ఏదైతే బాగా అబ్జర్వ్ చేయండి మార్కెట్ డైరెక్షన్. ఇది ఓకే నిఫ్టీ అనాలిసిస్ అయితే. సో, వీడియో లెంత్ పెరిగిపోతుంది. నేను అందుకే తక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే చూస్తున్నాను. తక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మళ్ళీ మీకు కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంటుంది. చేస్తున్నాను గైస్ నేను ప్రతి ఒక్కటి ఎలాబరేట్ చెప్తున్నాను. వర్జిన్ సిపిఆర్ అంటే ఏంటి? ప్రతి ఒక్కటి సప్లై డిమాండ్‌ని ఎలా మార్క్ చేసుకోవాలి? సో, ప్రతి ఒక్కటి మీకు ప్రైస్ యాక్షన్ ఎలా అండర్‌స్టాండ్ చేసుకోవాలి? వీడియోస్ చేస్తున్నాను. నేను కొంచెం ఏంటంటే ఇది అన్నీ సాఫ్ట్‌వేర్స్ అన్నీ తీసుకుంటున్నాను. కరెక్ట్‌గా సెటప్ చేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది. సాఫ్ట్‌వేర్స్ కూడా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి బాగా. ఓకే. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో సేమ్ మనకి నిఫ్టీ ఎలా మూవ్ అయిందో మనకు కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ అలాగే మూవ్ అయింది. సో, బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మీరు కంప్లీట్‌గా వెయిట్ చేయండి. ఈ గ్యాప్ బార్డర్ బ్రేక్ అయినా గానీ వెయిట్ చేయండి. ఈ గ్యాప్ బార్డర్ బ్రేక్ అయితే మనకి ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. అది కూడా లాంగ్ ఎంట్రీ. సో, ఇది బ్రేక్ అయింది. నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్తుందని చెప్పేసి మనమైతే ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. సో, ఓవరాల్ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది లాస్ట్ సెషన్ చూసుకుంటే ఒరిజిన్ సిపిఆర్ కదా అంతకుముందు చేసిన ఒరిజిన్ సిపిఆర్. ఓకే. ఇగ్నోర్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒరిజిన్ సిపిఆర్ ఫామ్ అయింది. ఈరోజు వచ్చేసరికి పవర్ఫుల్ అది వ్యాలిడ్ అవుతుంది. సో, లాస్ట్ సెషన్‌లో చూసుకున్నట్లయితే ఒరిజిన్ సిపిఆర్ ఫామ్ అయింది. ఇది బ్యాంక్ నిఫ్టీలో. సారీ ఇది బ్యాంక్ నిఫ్టీలో ఫామ్ అవ్వలేదు. నిఫ్టీలో ఫామ్ అయింది. సో, ప్రీవియస్ సెషన్ చూసుకున్నట్లయితే లాస్ట్ సెషన్ అంతకుముందు సెషన్ ఒరిజిన్ సిపిఆర్ ఫామ్ అయింది కానీ అది అంత హై ప్రాబిలిటీ అయితే కాదు. నెక్స్ట్ ఒరిజిన్ సిపిఆర్ ఎప్పుడైనా నెక్స్ట్ డేకి ఇంపార్టెంట్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఆ తర్వాత అయితే ఇగ్నోర్ చేసేసేయండి. సో, సమ్ కైండ్ ఆఫ్ నారో అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో, సిపిఆర్ అయితే సో, మనకైతే కొంత మూమెంట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. సో, ఓవరాల్ చూసినట్లయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అప్ మూవ్‌కి వెళ్ళడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఈవెన్ గ్యాప్ డౌన్ అయినా కానీ మళ్ళీ ఇమ్మీడియేట్‌గా గ్యాప్ డౌన్ అయింది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రేంజ్ దగ్గర గ్యాప్ డౌన్ అయింది. ఇమ్మీడియేట్ గ్యాప్ డౌన్‌లోనే ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇది రెడ్ కాదు గ్రీన్. ఇలా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. సో, గుర్తుపెట్టుకోండి. ఇమ్మీడియేట్ ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందనుకోండి అసలు ఎలాంటి పొజిషన్ తీసుకోకండి. కంప్లీట్‌గా ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఇది మార్కెట్ ట్రాప్. సో, ఈ ట్రాప్‌లో అయితే మీరు పడొద్దు. సో, కంప్లీట్‌గా అయితే ఇగ్నోర్ చేసేయండి. మార్కెట్ కొంచెం ఒక 15-20 మినిట్స్ ఆగి మార్కెట్ సినారియో చూసుకొని మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో చూసుకొని మాత్రమే ఏదైనా పొజిషన్ అయితే తీసుకోండి. ఇమ్మీడియేట్‌గా అయితే తీసుకోవద్దు. ఎందుకంటే మార్కెట్ కంప్లీట్ జిగ్‌జాగ్‌గానే ఉంది. సో, ఇక్కడ రివర్స్ అయిందనుకోండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందనుకోండి ఇలాంటి రెడ్ క్యాండిల్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ క్యాండిల్ అనుకోండి. ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. మళ్ళీ మీరు హ్యాపీగా ఇక్కడ సిపిఆర్ వరకు వెయిట్ చేయొచ్చు. బట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఇలా గ్రీన్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే సో, రీటెస్ట్ చేస్తే చూడండి. రీటెస్ట్ చేస్తే హై ప్రాబిలిటీ. ఎప్పుడైనా చూడండి గైస్ ఒక బ్రేక్అవుట్ జరిగింది అన్నప్పుడు ఆ బ్రేక్అవుట్ రీటెస్ట్ చేస్తుందంటే అది హై ప్రాబిలిటీ. సో, రీటెస్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెసిస్టెన్స్ అనుకోండి. సో, రెసిస్టెన్స్ తర్వాత ఇలా క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. అప్ సైడ్‌కి బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇమ్మీడియేట్‌గా పొజిషన్ తీసుకుంటారు కొంతమంది. సో, రిస్కీ ట్రేడర్స్ ఓకే తీసుకోండి మీకు.
అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఎంత కొంచెం పైకెళ్తుంది. ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టార్గెట్ అనుకుందాం. టార్గెట్ అనుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కొంత ఎళ్లి మళ్ళీ డౌన్ అవుతుంది. మళ్ళీ డౌన్ అయ్యి, మళ్ళీ ఏదైతే మనము బ్రేకౌట్ అయిందో రెసిస్టెన్స్ అనేది దాన్ని టచ్ చేసి అప్పుడు పైకెళ్తుంది. ఇక వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేసుకొని ఇక్కడికెళ్ళొచ్చు. సో, ఇది అనేది ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ టచ్ చేస్తుందో రెసిస్టెన్స్ ఏమంటారు రీటెస్ట్ చేసి పైకెళ్తుందో ఇది హై ప్రాబబిలిటీ అవుతుంది మీకు. అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి జోన్స్ దగ్గర మీరు ఏదైనా పొజిషన్ తీసుకుంటే దానిలో సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది. మీకు కావాలంటే చార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు అర్థమవుతుంది. సో, ఇది గైస్ మనకి కొంచెం బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం జిగ్‌జాగ్‌గానే ఉంది. కొంచెం అయితే అవాయిడ్ చేయండి. ఇంపార్టెంట్ జోన్స్ అయితే ఇది బ్రేకౌట్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. బ్రేకౌట్ కాకుండా ఇక్కడ బౌన్స్ అయితే మీకు చెప్పాను. రిమైనింగ్ అయితే కొంచెం జిగ్‌జాగ్‌గానే ఉండొచ్చు. అండ్ జిగ్‌జాగ్ టు సైడ్ వేస్ పోవచ్చు. దీన్నైతే మీరు ఈ ఆప్షన్ దగ్గర చూడండి. మరి అవాయిడ్ చేయండి. ఫిన్ నిఫ్టీ చూసినట్లయితే చూడండి మనకి ఎగ్జాక్ట్‌గా సేమ్ సిమిలర్‌గానే ఉంది. ఫిన్ నిఫ్టీ కొంచెం అలా కాకుండా సేమ్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఫిన్ నిఫ్టీ ఇక్కడ మాకు ఎంట్రీ ఉంది. ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే చూడండి ఇమ్మీడియేట్‌గా సిపిఆర్ అయితే బ్రేక్అవుట్ అయింది. సిపిఆర్ చాలా నేరో అయితే ఉండింది. సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది. మనకి సేమ్ అప్ మూవ్ అయితే ఉండొచ్చు అనుకున్నాం. సేమ్ ఇమ్మీడియేట్‌గా ఇక్కడ మనకి పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంది ఫిన్ నిఫ్టీలో. ఫిన్ నిఫ్టీ ఇంకా డైరెక్ట్‌గా 1:2, 1:3 రిస్క్ రివార్డ్ కూడా ఇచ్చింది ఇక్కడ మనకి. స్టాప్ లాస్ చూసుకుంటే ఇంత పెద్ద స్టాప్ లాస్ ఉంది. ఇక్కడ స్టాప్ లాస్‌లో ఇక్కడ పెట్టలేము కదా స్టాప్ లాస్ అని ఈ క్యాండిల్ లోలో అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ క్యాండిల్ 50% ఎందుకంటే మనకి ఇక్కడ సిపిఆర్ కూడా ఉంది. కరెక్ట్‌గా 50% వస్తుంది. సో, మనకి ఇది స్టాప్ లాస్ అవుతుంది. ఈ రేంజ్ అయితే స్టాప్ లాస్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూసుకుంటే టార్గెట్ చూడండి 1:2 కాదు 1:3, 1:4 దగ్గర దగ్గర 1:5 కూడా ఉంది. 1:5 లేకపోయినా 1:4 అయితే ఈజీగా ఉంది మనకి. సో, నెక్స్ట్ ఎంటైర్ డే కంప్లీట్ సైడ్ వేస్ డే. సో, ఇక్కడ వరకు మార్నింగే మనకి పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంది. ఇదొకటి. ఏదైతే మనం సిపిఆర్ అయితే బ్రేక్అవుట్ అయితే తీసుకుందాము అని చెప్పేసి నిన్న డిస్కస్ చేసుకున్నామో సేమ్ నిఫ్టీ అలాగే ఫామ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అలాగే ఫామ్ అయింది. ఫిన్ నిఫ్టీ అయితే సూపర్‌గా ఫామ్ అయింది ఇంకా. సారీ. మనకి ఈ సెషన్ ఈరోజు చూసుకున్నట్లయితే సేమ్ ఫ్లాట్ ఓపెన్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయిందంటే ఇలా సిపిఆర్ టచ్ చేస్తుందంటే సిపిఆర్ టచ్ చేసి అప్పుడు ఎంట్రీ తీసుకున్నట్టు చూడండి. బట్ ఎనీవే మనకి ఇది ఇంపార్టెంట్. ఈ ప్రీవియస్ డే హై అనేది ఇంపార్టెంట్. ప్రీవియస్ డే లో కూడా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ డే ఎందుకంటే ఇంపార్టెంట్ ఇది ఓన్లీ ప్రీవియస్ డే లో మాత్రమే కాదు, ఇది డిమాండ్ జోన్ కూడా. చూడండి ఇక్కడ మార్కెట్లోంచి ఇక్కడ ఓపెనింగ్లోనే మార్కెట్ ఎంత బౌన్స్ అయింది చూడండి, ఎంత పెరిగింది. ఇమ్మీడియట్గా ఇక్కడ మనకి దాదాపు 300 పాయింట్స్ నుంచి 490, 330 పాయింట్స్ ఇక్కడ మనకి హ్యూజ్ ర్యాలీ అయితే జరిగింది. ఈ రేంజ్ నుంచి హ్యూజ్ ర్యాలీ అయితే జరిగింది. దాదాపు 200 పాయింట్స్ దగ్గర మనకి ఇంత రేంజ్ అయితే వచ్చింది చూడండి. 21,330 నుంచి మనకి 21,090. సో, మనకి ఒక 150 to 160 పాయింట్స్ అయితే మనకి హ్యూజ్ ర్యాలీ అయితే మనకి జరిగింది. సో, ఓవరాల్ ఏమంటున్నానంటే సో, ఎలాంటి జోన్స్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ జోన్స్. సో, ఇది మనకి మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ప్రీవియస్లో కూడా. ఇన్ కేస్ మనకి ఇది బ్రేక్అవుట్ అయితే హై ప్రాబిలిటీ. మీరు ఇమీడియట్గా ఫ్లాట్ ఓపెన్ అయితే వెంటనే తీసేసుకోవద్దు. ఇది బ్రేక్అవుట్ అయింది అప్ సైడ్ అప్పుడు ఎంట్రీ తీసుకోండి. ఆర్ఎల్స్ డౌన్ సైడ్ ఉన్నా కానీ వెయిట్ చేయండి. ఒకవేళ టచ్ చేసిన ఇమీడియట్ ప్రీవియస్ డే హై ఉంది కాబట్టి వెయిట్ చేయండి. ఓపెనింగ్లోనే ఇలా ఓపెన్ అయ్యి స్లోలీ ఫామ్ అయ్యి ఇలా క్యాండిల్స్ ఇలా అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అది మనకి హై ప్రాబిలిటీ. స్లోలీ ఎందుకు అంటున్నానంటే స్లోలీ చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతుందంటే ఆఫ్టర్ కన్సాలిడేషన్ అంటారు. మనకి చిన్న క్యాన్సిల్ దీన్ని అంతా ఏమని పిలుస్తారు కన్సాలిడేషన్. ఇలాగ కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇక్కడ అప్పుడు బ్రేక్అవుట్ జరిగేది హై ప్రాబిలిటీ బ్రేక్అవుట్. అలా కాకుండా ఇలా పెద్ద క్యాండిల్స్ ఫామ్ అయిపోయి బ్రేక్అవుట్ అయిపోతే
అది అది మీకు రిస్కీ అనే చెప్పుకోవచ్చు. అది హై అంటే పర్ఫెక్ట్ బ్రేక్‌ఔట్ కాదది. ఫేక్ బ్రేక్‌ఔట్స్ అది. సో, అది గైస్ వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది. క్విక్‌గా రెఫర్ చేద్దాం. సో, అప్ సైడ్ అయితే మనకి ఇది బ్రేక్‌ఔట్ అయితేనే డౌన్ సైడ్ అయిందా? డౌన్ సైడ్ వెయిట్ చేయండి. డౌన్ సైడ్ ఇక్కడికొచ్చినప్పుడు ఇక్కడ ప్రైస్ యాక్షన్ సెటప్ చూసుకొనేసి అప్పుడు మళ్ళీ ఇక్కడ లాంగ్ ఆపర్చునిటీ చూడడానికి అంటే ట్రై చేయండి. ఇక్కడ లాంగ్ ఆపర్చునిటీ అయితే చూడండి. ఇక్కడ షార్టింగ్ అయితే తక్కువ చూడండి. ఎందుకంటే మనకి మార్కెట్ కొంచెం పాజిటివ్ ఉంది. ఓవరాల్ చూసినట్లయితే ఫిన్ నిఫ్టీ కూడా మనకి ఇక్కడ స్ట్రాంగ్ డిమాండ్ జోన్ ఒకటి ఉంది. ఇక్కడ ప్రైస్ యాక్షన్ సెటప్ చూసుకొని అప్పుడు అప్ మూవ్ అవుతుందంటే అప్పుడు మీరు ఇక్కడ లాంగ్ చూసుకోవచ్చు. ఇక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ చూడండి. ఇన్ కేస్ మీకు పర్ఫెక్ట్ ప్యాటర్న్ ఫామ్ అయితే అరల్స్ ఇది బ్రేక్అవుట్ అయితే మనకి ఒక నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్రెష్ ఎంట్రీ దొరుకుతుందని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇది మనకి ఓవరాల్ చూసినట్లయితే మనకి డైలీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అయితే తీసుకున్నది ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ దగ్గర ఫిన్ నిఫ్టీ సపోర్ట్ తీసుకున్నది. సో ఈ జోన్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ జోన్ గైస్. ఇది చూడండి ఇలా ఈ 15th ఏప్రిల్ రోజు క్యాండిల్ ఎంత డౌన్ అయిందో. సో ఎగ్జాక్ట్ ఈ రేంజ్కి వచ్చి ప్రైస్ ఇక్కడ చూడండి విక్ ఎలా ఫామ్ అయిందో ఈ రేంజ్కి వచ్చేసి. సో ఇది ప్రీవియస్ డే లో ఆర్ ఈ రేంజ్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇన్ కేస్ ఫస్ట్ అటెంప్ట్లో బ్రేక్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు కూడా. సో డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక వన్ కైండ్ ఆఫ్ డిమాండ్ జోన్, ఇది గుర్తుపెట్టుకోండి. సారీ, ఇది డిమాండ్ జోన్, ఇది సప్లై జోన్, ఇది సప్లై జోన్. సో ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే మనకి అప్ మూవ్ అయితే వెళ్తుంది. ఈ జోన్ టచ్ చేసింది అనుకోండి మళ్ళీ బ్రేక్అవుట్ అయితే అప్ మూవ్ అయితే వెళ్తుంది. బట్ బ్రేక్అవుట్ అవ్వడం అంత ఈజీ అయితే కాదు. బట్ ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ ప్రైస్ యాక్షన్ సెటప్ ఫామ్ అయితే మళ్ళీ ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు, మీరు షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. బట్ సిపిఆర్ ఇన్ బిట్వీన్ మీకైతే ఇక్కడ వెయిట్ చేయొచ్చు. 1:1 రిస్క్ రివార్డ్కి అయితే దొరుకుతుంది. సో ఈ జోన్ ఒకటి, ఈ డిమాండ్ జోన్, ఈ సప్లై జోన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి ఏదైనా బ్రేక్అవుట్ అయితే కానీ ప్రైస్ ఎటైనా మూవ్ అవుతుందని చెప్పేసి అయితే చెప్పగలుగుతాం, ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. బట్ అదర్వైజ్ సో కొంచెం సైడ్ వైజ్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువైతే ఉంది. దట్స్ ఇట్ గైస్, ఈరోజు 25th మార్కెట్ అనాలిసిస్ అయితే. సో లైక్ చేయండి గైస్, లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తున్నాను, కొంచెం మంచి సాఫ్ట్వేర్స్ కొంటున్నాను. సో కొంచెం పర్ఫెక్ట్ వీడియోస్ ఇస్తాను, మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇస్తాను. కొంచెం టైం మీకు సబ్జెక్టు మంచి స్ట్రాటజీస్ కూడా వీడియోస్ చేస్తున్నాను. కొంచెం అంతా సెటప్ అయితే పర్ఫెక్ట్ సెటప్ చేసి తర్వాత ప్రతి ఒక్కటి స్ట్రాటజీస్, బెస్ట్ స్ట్రాటజీస్ వీడియోస్ అండ్ మీకు సబ్జెక్ట్ వీడియోస్ అండ్ మా ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నాను. బట్ కొంచెం టైం బీయింగ్ ఇదంతా నేనైతే సెటప్ చేస్తాను.